అందరికీ నమస్కారం. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం స్పెషల్ ఎపిసోడ్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాల వికాస్ మహేశ్వరి గారు. పిఎంసి డైరెక్టర్‌గా ఎంతో సేవ చేస్తున్నారు. ఈరోజు వారి సందేశాన్ని, వారి జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము. నమస్తే మేడం. ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు ఎందుకు చేయాలి మేడం? ధ్యాన మహాయజ్ఞాలు ఎందుకు చేయాలంటే, మనం పూర్వకాలంలో కూడా సనాతన ధర్మంలో చూస్తున్నాం. యజ్ఞాలు, యాగాలు ఒక సామూహికంగా అందరూ కలిపి చేయడం వల్ల, అక్కడున్న ప్రదేశంలో ఒక చక్కటి వాతావరణం ఏర్పడాలన్నా, వర్షాలు పడాలన్నా, సుఖశాంతులు రావాలన్నా, ఆ రాజ్యం సుభిక్షంగా ఉండాలన్నా, రాజులు యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు. సో, ధ్యాన మహాయజ్ఞం ఎప్పుడైతే మనం మెడిటేషన్ సామూహికంగా అంతమంది చేస్తామో అక్కడ టుగెదర్, ఒక చక్కటి ఎనర్జీ గ్రిడ్ ఫార్మ్ అవుతది. సో, అక్కడ వచ్చి బాగా సీనియర్ మాస్టర్, జూనియర్ ఎవరు కూర్చున్నా వాళ్ళందరూ ఆ ఎనర్జీలో ఎవరికి కావాల్సినంత ఎనర్జీ వాళ్ళు తీసుకోవడానికి ఉంటది. అండ్ నాలాగా ధ్యానం చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం ఆ జిల్లాకెళ్తే కొంతమంది మేబీ వాళ్ళు మీట్ అవుతా ఉండొచ్చు. ఒక ఊర్లో ఒక 60 మందయితే జిల్లా స్థాయికొచ్చేసరికి కొన్ని వేల మంది. బట్ ఇక్కడికొచ్చేసరికి ఎంత పెద్ద క్రౌడు ఆ సామూహికంగా చూసినప్పుడు ఓహ్! నాలా మెడిటేషన్ చేసేవాళ్ళు చాలా మందున్నారని ఒకరి నుంచి ఒకరు ఇన్‌స్పైర్ అవుతారు. ఆ అనుభవాలు వినడం గాని ఇవన్నీ కూడా. సో, అందుకు ధ్యాన మహాయజ్ఞాలు ఖచ్చితంగా నిర్వహించుకోవాలి మనం. మేడం, ధ్యాన యజ్ఞాల ద్వారా ఏం ఉపయోగం మేడం? యాహ్! ఇప్పుడు మనం చూస్తున్నాం. అమెరికాలో 'మహర్షి ఎఫెక్ట్' అని. సో, అక్కడేంటి మెడిటేషన్ కొంతమంది కొన్ని గంటలు కలిపి చేయడం వల్ల, అక్కడున్న వాళ్ళు ముందు చూసారు, తర్వాత చూసారు క్రైమ్ రేట్‌లో చాలా చేంజొచ్చింది అని. జనాల థింకింగ్ ప్యాటర్న్‌లో మార్పొచ్చింది అని. దాన్ని 'మహర్షి ఎఫెక్ట్' అని చెప్పి మహేష్ యోగి ఆ ఎక్స్‌పెరిమెంట్ చేశారు. దాన్ని 'మహర్షి ఎఫెక్ట్' అని స్కేలింగ్ కూడా జరిగింది. ఎంత మార్పుంది అని. సో, ఏమవుతది సామాజికంగా మనం ఒక పెను మార్పు చూడాలి అందరిలోని అన్నప్పుడు, ఇక్కడ మనం చేసే యజ్ఞఫలం మనం రిలీజ్ చేసే ఆ సంకల్పం అందరి ఎనర్జీతోటి అక్కడ చాలా చేంజ్ అనేది వస్తుంది. సో, సామాజికంగా ఇప్పుడు మనం వరల్డ్ పీస్‌కి పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి యజ్ఞం. సో, మనందరం ఎప్పుడైతే ఆ ప్రపంచ శాంతి అవ్వాలి అని మనసులో 6 గంటల ధ్యానం రోజుకి. సో, ఎంతో చేంజ్ అక్కడున్న ఎంతోమంది భక్తులొస్తారు. వారందరిలోని చేంజొస్తుంది. అక్కడికొచ్చిన వాళ్ళలో చేంజొస్తుంది. ఓవరాల్‌గా మనం వరల్డ్ పీస్‌కి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. మేడం, మీరు ఫస్ట్ టైమ్ ఎప్పుడు ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొన్నారు? మీ అక్కడ జరిగిన అనుభవాలేంటి? నేను 95లోని ధ్యాన మార్గంలోకి రావడం వల్ల మొట్టమొదటి ధ్యానయజ్ఞం కర్నూల్. సో, అప్పుడు నేను చేస్తున్నాను. సో, కర్నూల్ అవ్వడం వల్ల చక్కగా కొంతమంది ఫ్రెండ్స్‌ని కూడా తీసుకొని, మనీ కలెక్ట్ చేసి, తిరుపతి యజ్ఞానికి వెళ్ళడం జరిగింది. సో, మామూలుగా అప్పటి వరకు పత్రిజీ వైజాగ్ వస్తే ఆయన కలవడము, అక్కడ మేము లోకల్‌గా ప్రోగ్రామ్స్ పెట్టడము, ట్రెక్కింగ్సు, ఆ ట్రెక్కింగ్‌లో కొన్ని జస్ట్ వందల మందిని చూడడం ఇలా. వెళ్ళేసరికి అక్కడ ఒక 3500 మంది పైచిలుకు ధ్యానులుంటే, ఓహ్! ఇంతమంది ధ్యానం చేస్తారా? ఫస్టు నాకు ఎంతో ఆనందం అనమాట. సో, అందరూ కలిపి కూర్చొని ఆ మెడిటేషన్ చేయడం. రెండే మనకప్పుడు. ఒకటి యజ్ఞము, టెంట్ ఎక్కడైతే జరుగుతుందో డయాస్ ప్రోగ్రామ్, 2 అన్నదానంది. సో, అన్నదానం దగ్గర పాల్ విజయ్ కుమార్ గారు లాంటి సీనియర్ మాస్టర్ ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడు జరిగింది. ఆ వెజిటబుల్స్ కటింగ్ దగ్గర నుంచి, ప్లేట్లు లాస్ట్‌లో సరిపోలేదంటే వాష్ చేయడం దగ్గర నుంచి, సేవ అనే దాంట్లో కూడా మొదటి యజ్ఞంలోనే వెళ్ళడం. సో, చాలా చాలా అద్భుతంగా అనిపించిందనమాట. ఇంట్లో మన ప్లేట్ కడగాలంటే ఇదే మనము, ఆ యజ్ఞంలో ఇతరులకు భోజనం పెట్టినప్పుడు గానీ, ఆ సేవ చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో అలా. సో, నాకు వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సంగీతంతో సార్ బయట పిలిచి ఇట్లా అంతా చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ మేడం. అంటే మీరు మొదటిసారే ఎంతో అద్భుతమైన అనుభవాలను పొందారు. అవును. అలాగే మేడం, ఇప్పుడు సామూహిక ధ్యానం జరుగుతుంది. అక్కడ ధ్యానం చేసే వాళ్ళకు ఎలాంటి ప్రయోజనాలుంటాయి? మనకి తెలుసు. సార్ ఎప్పుడూ చెప్పారు. ఇండివిడ్యుయల్‌గా అయితే మనకొకటైతే సామూహిక ధ్యానంలో మూడింతలు త్వరితగతిన మనం ఆ ధ్యాన దీంట్లోకి వెళ్తాం. సో, ఇది ఇక్కడ కొన్ని వేల మంది ఆ సామూహికంగా ధ్యానం చేయడం వల్ల అక్కడేమవుతుంది, ఒకరు కొత్తగా రావుండొచ్చు, లేతే రకరకాల పరిస్థితుల నుంచి అక్కడ వచ్చి ధ్యానంలో కూర్చొనుండొచ్చు. ఎవరైతే సిన్సియర్‌గా సాధన చేస్తారో వారి ఎనర్జీ అనేది వేరు. సో, అందరూ కలిపి టుగెదర్ మనం చేయడం వల్ల అక్కడ ఒక చక్కటి ఎనర్జీ గ్రిడ్ అనేది ఫార్మ్ అవుతుంది. శక్తి క్షేత్రం. సో, అందులో ఏమవుతుంది అందరూ మనం ఎవరికి ఎంత కావాలో ఎనర్జీ మనం డ్రా చేయొచ్చు. సో, ఆ రకంగా చాలా చాలా బెనిఫిట్ అవుతది. సో, ఇందులో ఎవరైతే నాకు ఇండివిడ్యుయల్‌గా కుదరట్లేదు ధ్యానం అలా అన్నారో గ్రూప్ మెడిటేషన్ ఒక యజ్ఞాల్లో ఇన్ని వేల మందితో ధ్యానం అనేది 6 గంటలు ఇంటూ 7 రోజులు. సో, ఇమాజిన్ కొన్ని వేల గంటలు ఎట్ ఎ టైమ్ కనీసం 5, 6 వేల మంది మనకి లాస్ట్ ఇయరే ధ్యానం చేశారు. అవును. సో, ఇంతమంది టుగెదర్ చేసే దగ్గర డెఫినిట్‌గా దట్టు తిరుపతి. మామూలుగానే ఆ ప్రదేశానికి ఒక విశిష్టత ఉంది. సో, అది అద్భుతమైన సామూహిక ధ్యానంగా మనకక్కడ మారి
చక్కటి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ ధ్యాన మహాయజ్ఞము, దాంతో పాటు అక్కడున్న భక్తులని ఈ ధ్యాన మార్గంలోకి తీసుకురావడానికి ఎంతో సులువైనది అని అనిపిస్తుంది. ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం గురించి మీ మాట. ధ్యాన మహాయజ్ఞము మెయిన్ నేనిప్పుడు అందరిని ఇన్వైట్ చేయడానికి తిరుగుతూ ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలు గానీ, వేరే చోట ప్రతి ఒక్కరు ఎవరైతే లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యారో అందరూ హీలింగ్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పారు. మేము ఒక రోజుకని వచ్చాము, 3 రోజులు ఉండిపోయాము. నేను మార్నింగ్ కూర్చున్నాను. జీకే గారు ఓన్ సిస్టర్ చెప్పారు. ఆవిడ బ్రేక్‌ఫాస్ట్‌కి లేవలేదంట. కంటిన్యూ చేశారు మెడిటేషన్. లంచ్ తర్వాత లంచ్‌కెళ్ళలేదంట. అలానే కూర్చున్నారంట. మళ్ళీ 3-6 మెడిటేషన్‌కి కూర్చున్నారు. ఆవిడకసలు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా క్లియర్ అయిపోయాయండి. అలాగే పెందుర్తి తులసి అని ఆవిడ కూడా వైజాగ్ నుంచి ఆవిడకి సివియర్ షోల్డర్ పెయిన్ ఉందంట. ఆవిడ ఎప్పుడైతే అక్కడ కూర్చొని మెడిటేషన్ చేశారో, ఆ మార్నింగ్, ఈవినింగ్ మెడిటేషన్ తన షోల్డర్ పెయిన్ అంతా తగ్గిపోయిందని. శ్రీకాకుళంలో ఒక ఆవిడ చెప్తున్నారు. ఫుడ్ తినలేకపోయారంట తనకి కొంచెం ఇది. అక్కడ ధ్యానజ్ఞంలోకి వచ్చి ఆ అన్నప్రసాదం స్వీకరించి అక్కడంతా మెడిటేషన్ చేస్తే తను హీల్ అయ్యెళ్లారు. సో, ఇది మేము మొదటి ధ్యానయజ్ఞాల నుండి చూస్తున్నాము. ధ్యానయజ్ఞాల్లో చాలామంది ఎస్పెషల్లీ క్రానిక్ ఇల్‌నెస్‌లు ఉన్నవాళ్ళు గానీ, ఇంకా రకరకాల మానసిక సమస్యలు అట్లా ఉన్నప్పుడు అక్కడ ఎప్పుడైతే వచ్చి ధ్యానం చేస్తారో ఆ బెనిఫిట్ గ్రూప్ ఎనర్జీ నుంచి చాలా బాగా హీల్ అయ్యి ఎళ్ళడం అనేది. సో, తిరుపతిలో మనం అక్కడ చేస్తున్నాము. దట్టు అఖండ ధ్యానం ఉంది ఈసారి. సో, కంటిన్యూయస్‌గా సెల్లార్‌లో అఖండ ధ్యానం కూర్చునేవాళ్ళు ఇది. సో, ఆ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంది. సో, అందుకు మనం మెయిన్ యజ్ఞప్రసాదం. ఇంట్లో మనం ఎన్నన్నా చేస్తాం. చూడండి ధ్యానయజ్ఞాల్లో పెట్టే ఫుడ్డు ఒక అమృతంలా మనకనిపిస్తుంది. ఏమి పెట్టినా కూడా అద్భుతంగా చాలా ఫిల్లింగ్‌గా అనిపిస్తది. చాలా సాటిస్ఫాక్షన్, సంతృప్తితో ఉంటాం మనం. సో, ఎందుకు అంటే అది ఒక యజ్ఞ ప్రసాదం అయిపోతుంది. సో, అందుకు ధ్యానయజ్ఞాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ వస్తారు. వాళ్ళతో డిస్కషన్ చేసి డయాస్ నుంచి క్లాసులు వినడం ఒకటైతే, వాళ్ళతో వీళ్ళు చర్చించి వీళ్ళకున్న అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు. టైం దొరుకుతుంది వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి. అండ్ బయట నుంచి తీసుకొస్తాం మనం గురువులు అది. కల్చరల్ యాక్టివిటీస్ మెయిన్. ఈసారి నేను కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇన్‌చార్జ్‌గా చంద్రతో పాటు చూస్తున్నా. సో, కల్చరల్ యాక్టివిటీస్ సార్ మనకి చెప్పారు. అవును ఏది మేడం. మనకి విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. విషయానందం మనం ఏం కంటితో చూస్తాము, కడుపుకి ఏం తింటాం వీటితో మనం విషయానందం పొందుతాం. భజనానందం చక్కటి పాటలు, అవును. మంచి కచేరీలు, నృత్య అవును. కార్యక్రమాలు ఇవన్నీ ఎప్పుడైతే చూస్తామో మన మానసిక శరీరం ఎంతో ఉత్తేజితం అవుతుంది. మన యజ్ఞాల్లో మనం దీనికి ఎప్పుడు పెద్దపీటేస్తాం. అవును. చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా. లాస్ట్ ఇయర్ కూడా ఎంత అద్భుతంగా అన్నమాచార్య కీర్తనలు, స్వామివారి మీద ఎంతో చక్కగా ప్రదర్శించారు. ఈసారి కూడా ఎంతోమంది మాస్టర్స్ మనకి ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి. మేము పెర్ఫార్మ్ చేస్తాము మేమని. సో, అండ్ బ్రహ్మానందం ధ్యానంతో పొందుతాం. 6 గంటల బ్రహ్మానందాన్ని అవును. మనం అక్కడ అరేంజ్ యెస్. చేసాం. సో, విషయానందానికి మంచి ఫుడ్డు, చక్కటి ఇది మనం అక్కడ భజనానందంకి మనం ఇది చేసుకున్నాము. కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కొంతమంది సింగర్స్ చక్కగా మధ్యలో పాడబోతున్నారు. సో, ఇవన్నిటి కలయికే మన ధ్యానయజ్ఞం. సో, అందుకు ఈ ధ్యానయజ్ఞాలకి అంత ఇంపార్టెన్స్. ఎస్పెషల్లీ తిరుపతి లాంటి ఏరియాలో అద్భుతంగా మీరిందాకన్నారు. ఎంతోమంది భక్తులు అవును. రోజుకి 80,000 నుంచి 1,00,000 మంది కూడా వస్తారు. సో, ఒక భక్తి యోగంతో వచ్చి వాళ్ళెళ్లి దర్శించి వెళ్ళిపోయే వారికి మనందరం ధ్యానం చేసి ప్రపంచ శాంతి జరగాలి అని మనం ఎప్పుడైతే ఒక సంకల్పం చేస్తామో వారందరిలో కూడా ఒక మార్పు మహర్షి ఎఫెక్ట్‌లో ఎలా అయితే కొంత ఏరియా అంతా ఆ ఎనర్జీ వెళ్ళిందో డెఫినిట్‌గా వారందరిలోని ఒక చక్కటి పరిణితి, ఆధ్యాత్మిక పరిణితి అనేది మనం చూస్తాం. అవును మేడం. ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువైపోతున్నారు ధ్యానులు. అంటే ఆ పుణ్యక్షేత్రంలో ఒక ఆకర్షణ ఉంది. ఆ అవును. వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికొచ్చిన వాళ్ళు గూడా ఇక్కడ రాడానికి అవకాశం ఉంది. మన PSSM నుంచి మీరు గాని, మన టీమ్ వాళ్ళందరూ గాని ఎంతో అద్భుతంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో ఉన్న అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇంకొకటి మేడం, ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచే ధ్యానం ఎందుకు చేయాలి మేడం? ఎందుకు యాహ్! నేర్పించాలి? మంచి క్వెషన్ ఏశారు మ్యామ్. ఇప్పుడు సార్ మనకెప్పుడూ చెప్తా ఉండేవాళ్ళు. కృష్ణ భగవానుడు 4 సంవత్సరాలకి తన గురువు సాందీపుడి దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. ఆయన ఎన్ని చమత్కారాలు చేశాడు, ఎంత ఇది ఉన్నారో మనం చూసాము. హనుమాను 2 ఇయర్స్‌కి తన తల్లి దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. ఎంత శక్తిశాలి అది. సో, ఆ శక్తి, యుక్తి తోడైతే ఎలా ఉంటుందనేది మనం వారిని చూసాం. అలాగే శ్రీరామచంద్రులు తన గురువు వశిష్ఠుడి దగ్గర ఆయన 10 సంవత్సరాలకి ధ్యాన విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. సో, చిన్నప్పుడే మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒక మెంటల్ క్లారిటీ ఉంటుంది.
ఫోకస్ పెరుగుతుంది, అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. ఒక స్టూడెంట్‌కి కావాల్సింది డెఫినిట్‌గా ఇదే. ఇప్పుడు నేను కూడా నా ఇంటర్‌లో ధ్యానంకొచ్చాను. ఎప్పుడైతే మెడిటేషన్ కూడా యాడ్ అయిందో, నాలో కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. సెల్ఫ్ కాన్సెప్ట్ పెరిగింది. మన సెల్ఫ్ వర్త్ మనం తెలుసుకుంటాము. ఇంకా ఏదైతే ఉందో ఎమోషనల్ బ్యాలెన్స్ ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం. అవును. యూత్ బికాస్ ఆఫ్ మీడియా ఎఫెక్ట్ రకరకాల దీంతో ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో, ధ్యానం ద్వారా ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఒకటొస్తుంది. ఎక్కడ మాట్లాడాలి? ఎంత అవును. మాట్లాడాలి? ఎలా బిహేవ్ చేయాలని. సో, ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఈ ధ్యానం అనేది చేయాలి. అందుకనే ఈసారి మన యజ్ఞంలో కూడా 1 డే ఫుల్‌గా యూత్ డే అని మనం పెట్టాం. సో, ఆ రోజు యూత్ స్పీకర్స్ ఉంటారు. యూతే నిర్వహిస్తారు. వాళ్ళే కల్చరల్ చేస్తారు. సో, ఆ యూత్‌కి పెద్దపీట వేయాలి. వాళ్ళే ఫ్యూచర్ టార్చ్ బేరర్స్ అనేది మనం నిర్ణయించుకున్నాం. వండర్ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకేంటంటే మేడం, ఇప్పుడు యువత మీరు ఇందాక చెప్పిన దానికే యువతకి మెయిన్ ఇప్పుడు పెద్దవాళ్ళకి, మన వాళ్ళకి కాకుండా చిన్న పిల్లల నుంచి మెయిన్ వాళ్ళకిప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఫ్యూచర్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి మీరెంతో ఇప్పుడు ఎక్కడైనా యజ్ఞాలు, యాగాలు జరిగినప్పుడు మీరక్కడ ఈ కార్యక్రమాలు పెడుతున్నారు. బాల వికాస్ పెడుతున్నారు. అక్కడ ఎన్నో అద్భుతమైన యాక్టివిటీస్ ఇస్తున్నారు. పెయింటింగ్ గాని, డాన్సింగ్ గాని, సింగింగ్ గాని అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళని చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. మీరు చేస్తున్న సేవలు అందరికీ తెలుసు. మళ్ళీ మీ మాటలు వినాలనుకుంటున్నాము. దాని గురించి కూడా చెప్పండి. ఏదైతే వాళ్ళకి అన్ని గంటలు ధ్యానం అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ మనకన్నా ఎవాల్వ్డ్ సోల్స్ ఎన్నో జన్మల ఆత్మ పరిణితి చెంది మన ద్వారా మళ్ళీ పిల్లలుగా వచ్చారు. సో, వారికి మనం గుర్తు చేయడమే. కొత్తగా మనం నేర్పించేది కూడా ఏం లేదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. సో, ఎప్పుడైతే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం ఒక గ్రూప్ చేస్తామో పీర్ గ్రూప్ ఇన్‌ఫ్లుయెన్స్ అంటారు అవును. సైకాలజీలో. సో, ఆ సమవయస్కులు చెప్పినప్పుడు వారు చేస్తున్నప్పుడు వీరు ఈజీగా చేస్తారు. ఇంట్లో పేరెంట్స్ మాట విని మెడిటేషన్ చేయని వాళ్ళు ఇక్కడ ఈజీగా అందరూ ఫ్రెండ్స్ చేస్తుంటే నేను కూడా చేయాలి అని అక్కడ వాళ్ళు ధ్యానంలో కూర్చోవడము. మనం ఏదైనా నేర్పించినప్పుడు అక్కడ మనం చాలా చాయిస్ ఇస్తాం వాళ్ళకి. డ్రాయింగా, ఆర్టా, క్రాఫ్ట్ గాని, లేదంటే భగవద్గీత శ్లోకం నేర్చుకోవడం ఇలా. సో, ఎప్పుడైతే మనం వాళ్ళకి చాయిస్ ఉందో, ఒక కంపెల్ లేనప్పుడు వాళ్ళు నేర్చుకోవడం. తర్వాత అప్పుడు మనం వాళ్ళు అలవాటు పడినాక అందరితో పాటు నేర్పించడం. సో, అక్కడ ఏం చేస్తామంటే మెయిన్ వాళ్ళ ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్‌కి ఇన్ని యాక్టివిటీస్ మీరు నేర్చుకోవచ్చు అనేది మనం చూపిస్తున్నాం. సో, అవును. ఇంటికెళ్ళిన తర్వాత చాలామంది పేరెంట్స్ చెప్పడం, మా వాడు ఇప్పుడు డ్రాయింగ్ క్లాసెస్‌కెళ్తున్నాడు, సింగింగ్ జాయిన్ చేశాము. నాకే తెలియదు మా వాడికి అంత మంచి వాయిస్ ఉందని. పాటలంటే ఆడపిల్లకి అనుకున్నా, ఈసారి తనకు కూడా నేర్పిస్తున్నాము. ఇన్‌స్ట్రుమెంట్ సమ్మర్ క్యాంప్స్ ముఖ్యంగా అవును. 7 డేస్, 9 డేస్ కలిసి ఉండడం వల్ల సమ్మర్ క్యాంప్‌కొచ్చి ఎళ్ళిన ప్రతి పిల్లవాడిలోనూ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్. బద్ధకం అనేది వదిలిపోయి యాక్టివిటీస్ అన్నీ టైమ్ టు టైమ్ చేసుకోవడం, ఒక స్కెడ్యూలింగ్ అండ్ వాళ్ళు మెయిన్ కొత్తవి నేర్చుకోవడం. ఎంతోమంది పేరెంట్స్ నా గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు, పర్సనల్‌గా చేస్తారు. మా బాబు ఇప్పుడు కరాటేకెళ్తున్నాడు, ఇవి వెళ్తున్నారు. మంచిగా డాన్స్‌కి పంపిస్తున్నాము, ఆర్ట్‌కి పంపిస్తున్నాము, ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నారు ఇట్లా. సో, అక్కడ ఏమవుతదంటే నెక్స్ట్ ఇయర్ నేను కూడా పెర్ఫార్మ్ చేయాలి. మనం టాలెంట్ షో అని పెడతాము. సో, నేను కూడా చేయాలి వీళ్ళు ఇంత చేశారని ఆళ్ళు కొత్త కొత్తవి కూడా నేర్చుకొనొస్తున్నారు. సో, పత్రి గారు యువతకి పెద్దపీట పిల్లలు చిన్నప్పుడే అనేది ఆయన చెప్పింది. అలాగే దలైలామా ఒక కొటేషన్ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. ఇఫ్ ఎవ్రీ 8 ఇయర్ ఓల్డ్ చైల్డ్ టాట్ మెడిటేషన్ వి కెన్ ఎలిమినేట్ వయలెన్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఇన్ 1 జనరేషన్ అన్నారాయన. అంటే ప్రతి 8 సంవత్సరాల్లో పిల్లవాడికి ధ్యానం గాని మనం నేర్పించేస్తే హింసని ఒక్క తరంలోనే ఈ ప్రపంచాన్ని నుంచి పారద్రోలవచ్చు. అద్భుతమైన ఎంతో పవర్‌ఫుల్ స్టేట్మెంట్ అది. కదా అండి! అవునండి. పిల్లలు మారిపోతే ఇంక మనం ఏం అవసరం? కౌన్సెలింగ్ సెంటర్స్ అవసరం లేదు. ఈ హాస్పిటల్స్ అవసరం లేదు. వాళ్ళకన్నీ చక్కటి ఆరోగ్య అలవాట్లు తెలుస్తుంది. ఎంత తినాలి? ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఎలాగుండాలి? ఫిజికల్ బాడీ మీద గాని, హెల్త్ మీద గాని, ఈ మెంటల్ బాడీ మీద అన్నిటి మీద వాళ్ళు వర్క్ చేసుకుంటారు. వాళ్ళని ఇంక మనం వెనక పడి ఏం చేయక్కర్లే. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ లైఫ్‌ని అద్భుతంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంతోమంది మెడిటేటర్స్ పిల్లలు ఎంత చక్కగా వాళ్ళు అనుకున్న రంగాల్లో ఆ విజన్ బోర్డ్స్ అవి చేసుకుంటూ చాలా చక్కగా వాళ్ళు అది సాధించి ధ్యానాన్ని ఇంకా అదర్ కంట్రీస్‌లో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. సో, ఫ్యూచర్ అంతా మన ఈ స్పిరిచ్యువల్ చిల్డ్రన్ పరిణితి చెంది ఎవరైతే ఈ జాగృతి చెంది ఉంటారో వారి ద్వారా అద్భుతంగా మన ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ మనకి మరింత ఈజీగా తయారవుతుంది. అంటే ఈ ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలకి ఖచ్చితంగా పిల్లల్ని గూడా తీసుకొచ్చి, వాళ్ళల్లో గూడా ఈ జ్ఞానాన్ని అందిస్తూ, ధ్యాన పరిచయం చేసి, వాళ్ళ జీవితాలను ఎంతో అద్భుతంగా యెస్ మేడం. మార్చొచ్చు. ఒకసారి పత్రి గారిని ఒక మేడం అడిగారనమాట. సార్ పిల్లలకి ప్రత్యేకంగా ఏదైనా పుస్తకాలు చెప్పండి. మనం అన్నీ మనకు లిటరేచర్ ఉంది కానీ దాన్ని. సో, సార్ అప్పుడు ఎంత చక్కగా చెప్పారు.
ఏదైతే మీరు చదవగలుగుతున్నారో, ఏదైతే మీరు వింటున్నారో అవన్నీ పిల్లలు కూడా చదవగలరు, వినగలరు, తీసుకోగలరు. ఇందాక చెప్పుకున్నాం కదా! ఓకే. మనకన్నా చాలా పరిణితి చెందిన సోల్స్ కాబట్టి వాళ్ళు ఈజీగా సో, నేను మా పాపను కూడా ధ్యానయజ్ఞానికి 3 నెలల పాప. మొట్టమొదటి ధ్యానయజ్ఞం తనకి 2002. సో, అప్పటినుంచి ఎవ్రీ ఇయర్ నేను తీసుకొనొస్తాను. సో, వాళ్ళు ఎంతో కొంత మనం అనుకుంటాం వాళ్ళు ఆడుతున్నారు, వినట్లేదని. ఖచ్చితంగా వాళ్ళు ఆ నాలెడ్జ్ తీసుకుంటారు. ఎన్నో సార్లు నేనేదైనా చేసినా, "పత్రి సార్ ఏం చెప్పారమ్మా? సార్ అది చెప్పారు కదా!" అని తను ఇమ్మీడియేట్‌గా అక్కడ చెప్తూ ఉంటుంది. అరే! తను వినలేదు అనుకున్నాను ఆ మార్నింగ్ మెసేజ్ అని. కానీ వాళ్ళు వింటారు, చాలా తీసుకుంటారు, అన్నీ గమనిస్తారు. పెద్దవాళ్ళు ఎలా ఉంటున్నారు, సేవాభావాన్ని నేర్చుకుంటారు. ఆ సర్వీస్ గుణం కూడా వాళ్ళు చిన్నప్పుడే వచ్చిందనుకోండి, ఎంత చక్కగా వాళ్ళు కాలేజీల్లో గాని, ఒక మంచి ఆఫీసర్ అయ్యి, వాళ్ళు ఎంత చక్కగా కింద స్టాఫ్‌ని చూడడం గాని, సో, అక్కడ వర్క్ పొటెన్షియల్ కూడా ఆటోమేటిక్‌గా మనకి పెరిగిపోతుంది. యోగః కర్మసు కౌశల్యం అని మనం విన్నాం. సో, ఎప్పుడైతే వాళ్ళ కర్మల్లో కౌశల్యం పెరిగిందనుకోండి ఎఫిషియన్సీ, ఇంకా మంచి అవుట్‌పుట్ వస్తుంది కదా! సో, ఖచ్చితంగా స్టూడెంట్స్‌ని, యూత్‌ని వాళ్ళకి ఏమాత్రం వీలున్నా తీసుకురావాలి. ఈ యజ్ఞాల్లో వాళ్ళు ఆ నాలెడ్జ్‌ని స్వీకరించాలి. అందరితో పాటు అక్కడ వాళ్ళు కూడా కొంత సేవ ఇవన్నీ మనం నేర్పించాలి. అప్పుడు వాళ్ళు అద్భుతంగా ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఆనందంగా జీవిస్తారు. వండర్‌ఫుల్ మేడం. ఇంకా ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ యజ్ఞంలో ఎంతో శక్తి నిండి ఉంటుంది. ఇప్పుడు వచ్చే ధ్యానులకి ఆ శక్తి ద్వారా వాళ్ళ జీవితంలో ఏమేం మార్పులుంటాయి మేడం? అద్భుతంగా ఇందాక మనం చెప్పుకున్నాం. చాలా హీలింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా నేను 99 మొదటి యజ్ఞం నుండి చూస్తున్నా కొన్ని వేల మంది దగ్గర నేను విన్నాను. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా హీల్ అయ్యాయి. ఆ యజ్ఞం అంతా అటెండ్ అయ్యాను. 2 మానసిక పరివర్తన అనేది వస్తుంది. ఎందుకంటే రైట్ విజ్డమ్ మన సరికాని ఆలోచనలు, భావజాలంతోనే చాలా మనం కొని తెచ్చుకుంటాం. అవును. లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకుంటాం. ఇలా చేస్తే ఇలా అయిపోతుంది ఇలా అవునవును. అని. సో, అక్కడొచ్చి ఆ రైట్ విజ్డమ్ ఎప్పుడైతే ఇంతమంది మాస్టర్స్ నాలెడ్జ్ తీసుకుంటారో, ఆ యోగుల సందేశాలు తీసుకుంటారో, వాళ్ళ నాలెడ్జ్‌లో ఒక షిఫ్ట్ అనేదొస్తుంది. ఓకే. అరే! పలానా మేడమ్‌కి తగ్గి లేతే పలానా ఇతనికి ఇంత ఉంటే నాకెందుకు కరగదు? ఒక కన్విక్షన్ అనేది వస్తుంది. హ్మ్. సో, ఆ రకంగా వాళ్ళకి నమ్మకంతోటి వెళ్లి ఎప్పుడైతే చేస్తారో నమ్మకమే ప్రధానం. మనం జో డిస్పెన్జా బుక్‌లో మనం చూస్తున్నాము. యూ కెన్ రీవైర్ యువర్ మైండ్. సో, ఆ రీవైరింగ్ అనేది ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది యజ్ఞాల్లో. ఇంతమంది నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకొని 1-to-1 ఇంటరాక్షన్స్ చేస్తారో, వాళ్ళలో ఆ రీవైరింగ్ అనేది జరిగి చాలా అద్భుతంగా ఆళ్ళు ఒక పరిణితితో డెఫినిట్‌గా యజ్ఞం నుంచి వెనక్కి వెళ్తారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న అన్నదానం గానీ, అక్కడ సేవ గానీ, ఇప్పుడు మన పీఎస్ఎస్ఎం నుంచి ఒక టీమ్‌గా వన్ ఆఫ్ ది మెంబర్‌గా మీరు చేస్తున్నారు గదా! ఆ విషయాలు గూడా చెప్పండి మేడం. యెస్ మ్యామ్. సేవ అనేది మనకి ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం ధ్యానం నేర్చుకొని ఎప్పుడైతే టీచ్ చేయడం మొదలు పెడతామో, అక్కడే సేవ. అక్కడ మనం ఒక ఆచార్యుడిగా ఎళ్తాం క్లాసెస్ చెప్తూ. ఇది కాక మన యజ్ఞాల్లో దీంట్లో చక్కగా అన్నదానం వడ్డించడం గానీ, అక్కడ జనాల్ని మనకి ఆళ్ళకి అసిస్టెంట్ ఇవ్వడం గానీ, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం గానీ, వాళ్ళకి ఆ అలాట్‌మెంట్ గానీ, అకామిడేషన్ కూర్చోబెట్టడం గానీ, ధ్యానం జరుగుతున్నప్పుడు కొత్తవారు తెలియక ఏదైనా మాట్లాడితే వాళ్ళని సైలెంట్‌గా ఉంచడం గానీ, సెల్ ఫోన్స్ ఆపి వెళ్ళండి. అన్నీ సేవలే. పక్క వ్యక్తికి మనం హాయిగా వాళ్ళ కళ్ళు మూసుకొని కూర్చోడానికి మనం ఏం చేసినా కూడా అద్భుతమైన సేవే. అండ్ పత్రిజీ చెప్పారు. ఎప్పుడైతే కొందరు కూర్చొని వాళ్ళు హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటట్టు మనం చేస్తామో, కళ్ళు తెరిచి మీరు సేవ చేస్తారో 100 రెట్లు శక్తిని మీరు పొందుతారు అని వైజాగ్ ధ్యాన మాచక్కర్ అప్పుడు చెప్పారు. నిజంగానే మనం గమనిస్తాం కదా! రోజంతా మనం సేవలో ఉంటాము, అందరితో మాట్లాడతాం. స్టిల్ మనం కూడా అంతే అంతకు మించి శక్తిని ఫీల్ అవుతాం. ఎందుకంటే సేవలో మనకు సార్ చెప్పారు. ధ్యానం చేయడం మనం పార్వతీదేవి అయితే, కళలన్నీ నేర్చుకుంటే సరస్వతి అయితే, సేవ లక్ష్మి అని చెప్పి. సో, ఆటోమేటిక్‌గా అన్నీ మన దగ్గరకొచ్చేస్తుంది. సో, సేవకి పీఎస్ఎస్ఎంలో ఎప్పుడూ పెద్దపీట అండ్ పిరమిడ్ మాస్టర్స్ దేవుళ్ళు. తెలుసుకున్న దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ సేవా భాగ్యం అలవరుచుకొని చేస్తూ ఉంటారు. ఈరోజు మనకి పిరమిడ్ సేవాదళ అద్భుతంగా ఒక పెద్ద మనకి టీమే ఉంది. సో, వారు ఎక్కడ యజ్ఞాలు జరుగుతున్నా, ఇలా యాగాలు జరుగుతున్నా ఆ టీమ్ అందరూ చేస్తారు. అండ్ ప్రతి పిరమిడ్ మాస్టరు మనం ఏ పొజిషన్‌లో ఉన్నా సేవాదళలో మెంబరే. అవునా అవును. కదా! అవును మేడం. సో, యెస్. జస్ట్ మనం కొన్ని పే ప ప పదవులుండాలి కాబట్టి హ్మ్. పెట్టుకుంటాం. కానీ వి ఆర్ సేవాదల్. సేవ. మనం అద్భుతంగా ఈ సేవ చేస్తూ అందరికీ ఆనందాన్ని, వాళ్ళకి చక్కటి ఆ ధ్యాన అనుభూతిని ఇవ్వడం కోసమే మనం ఆ సేవ చేస్తాము. ఎంతోమంది మాస్టర్స్ అడుగుతున్నారు కూడా. మేము తిరుపతిలో సేవ చేయొచ్చా? ఎలాగా అప్లై చేయాలి? ఏంటి అనేది. సో, అక్కడొచ్చి రిసెప్షన్‌లో నేను ఇన్ని రోజులుంటాను, సేవ చేస్తాను అంటే వాళ్ళు నోట్ చేసుకుంటారు. వారికి కావాల్సిన వర్క్ వారికక్కడ ఆ సేవలో భాగ్యం పొందొచ్చనమాట. ఓకే మేడం. మీ పేరు మహేశ్వరి గారు.
కానీ చాలా వరకు పిఎస్ఎస్ఎంలో మహేశ్వర్ గారు అంటే దానికంటే ఎక్కువ బాల వికాస్ మహేశ్వర్ గారు అంటే బాగా అందరికీ తెలుస్తున్నారు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మేడం? అంటే ఈ బాల వికాస్ పెట్టాలి, ఈ కార్యక్రమం చెయ్యాలి, ఈ యాక్టివిటీస్ అనేసి మీకెలా వచ్చింది? అంటే ఒకటి నా లైఫ్ పర్పసే పిల్లలు, పేరెంట్స్‌తో వర్క్ చేయడం అనేది 2004 నియర్ డెత్‌లో మాస్టర్స్ చూపించడం. పాపని నేను చెప్పాను కదా! 2002 తను 3 మంత్స్ ఓల్డ్ బేబీ తీసుకెళ్ళేదాన్ని. సో, తనకి ఫీడింగ్ చేయాలన్నా, తనకి ఒక డైపర్ మార్చాలన్నా, మళ్ళీ నేను తీసుకున్న రూమ్ దగ్గరికెళ్ళి చేసేదాన్ని. అరే! మనం ఇన్ని చేస్తున్నాం కదా! పిల్లలకేదన్నా ఉంటే బావుండు అని ఒక థాట్ యాస్ ఎ పేరెంట్ నా సఫరింగ్‌లోంచి ఫస్ట్ పుట్టింది. సో, తర్వాత తర్వాత కూడా నేను అన్ని ధ్యానయజ్ఞాలకి పాపని తీసుకెళ్ళేదాన్ని. చివర్లో కూర్చోబెట్టి ఆడించుకోవడము, తనేదన్నా డిస్టర్బ్ చేస్తుందంటే వెనక్కెళ్ళడము అట్లా. తను కూడా చాలా కోఆపరేట్ చేసేది. అప్పుడు అనిపిచ్చింది, ఇంత పెద్దవాళ్ళకి చేస్తున్నాం కదా! పిల్లలకేదన్నా ఉండి జస్ట్ ఒక గ్రీన్ మ్యాట్, ఒక టెంట్ ఉంటే కూడా వాళ్ళకి కొన్ని బొమ్మలవి తెచ్చి మనం ఆడించుకుంటూ ఈ ప్రోగ్రామ్ వినొచ్చు. ఎందుకంటే చాలామంది నాకంటే నేను చైల్డ్ డెవలప్‌మెంటే చేశాను. అంత పేషెన్స్ ఉంది అన్నీ కాబట్టి టాకిల్ చేశాను. చాలామంది అమ్మో! మీలో మేము తీసుకురాలేకపోతున్నాం భయం అన్నప్పుడు, అరే! వీళ్ళు కేవలం పిల్లల వల్ల రాలేకపోవడం ఉండకూడదు. పైగా అక్కడే కదా వీళ్ళన్నీ నేర్చుకుంటారు అని 2011 వైజాగ్ ధ్యానమాచక్ర సార్ మరి పిల్లలకేదైనా చేస్తంటే ఐయామ్ వెయిటింగ్ మీరెప్పుడు అడుగుతారా నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అని సార్ అనడం. అలా మనం మొట్టమొదటి బాల వికాస్ వైజాగ్ యజ్ఞంలో 12,000 ఎస్ఎఫ్టీలో మనం స్టార్ట్ చేసాం. అన్నీ ఎలా అయితే మనం సోషల్ ఫేర్, సైన్స్ ఫేర్ చేస్తామో స్పిరిచ్యువల్ సైన్స్ ఫేర్ అని ఈ పిరమిడ్ ఎనర్జీ దాని ఎఫెక్ట్స్‌తో సైతం టోటల్ మనం పెట్టాము. ఆ రోజు నుంచి అది జస్ట్ యజ్ఞాలు, యాగాలకి లిమిట్ అవ్వకుండా సమ్మర్ క్యాంప్స్‌లో టుగెదర్ ఆళ్ళున్నప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకోవడము, పేరెంటింగ్ వర్క్‌షాప్స్ ఎక్కడ పిరమిడ్ ఉన్నా అక్కడ వాళ్ళు సెషన్ అన్నప్పుడు వన్ డే వర్క్‌షాప్స్ చేసి ఇవి చేయడము. సో, ఇట్లా ఈ బాల వికాస్ రోజు రోజుకి ఇప్పుడు నేను మొన్న అమెరికా ఎళ్లి అన్ని కా కా రాష్ట్రాలు తిరిగి చెప్పాను అంటే కూడా పేరెంటింగ్ వల్ల వాళ్ళు ఎంతో చక్కగా రిసీవ్ చేసుకొని ఆ క్లాసెస్ చక్కగా జరగడం వల్ల. సో, ఫ్యూచర్ అంతా మనకి పిల్లలే. సరైన పౌరుల్ని మనం యెస్ మేడం. దేశానికి, విశ్వానికి ఇవ్వాలి కాబట్టి అది ఆధ్యాత్మిక బీజాలేసిన వీళ్ళని మనం అంటే ఒక అవేకెండ్ చిల్డ్రన్ పరిణితి చెంది ఆత్మాభివృద్ధి జరిగిన ఈ వీళ్ళ ద్వారా జాగృతి చెందిన పిల్లలు ప్రపంచాన్ని మార్చేస్తారు. డెఫినెట్లీ ఇది ఏంటంటే మేడం, ఈ యజ్ఞాలకి ఇప్పుడు కడతలో మీరు చేస్తున్న సేవ బాల వికాస్‌కి వచ్చే పేరెంట్స్ గూడా, తల్లిదండ్రులు గూడా ఒక ధైర్యంతో వస్తున్నారు. మా పిల్లల్ని జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా ఇక్కడ చూసుకుంటారు. మేము ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అఖండ ధ్యానాలు అవన్నీ గూడా ఇప్పుడు మనకి తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. 6 గంటల ధ్యానం గాని, అఖండ ధ్యానం గాని. ఇప్పుడు పిల్లల గురించి ఇక్కడ ఏవైనా ఫెసిలిటీ ఉందా? లేదంటే దాని ఇక్కడ గురించి మనం గూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి యెస్ మేడం. మేడం. ఇక్కడ ఏమి మనం చేయట్లేదు. ఎందుకంటే హ్మ్. మనకి ఎగ్జామ్స్ టైమ్ ఇది. అవును. సో, పిల్లలందరూ ఇప్పుడు కంప్లీట్‌గా స్కూల్స్, ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి పిల్లలొచ్చేది కొంచెం తక్కువ. అక్కడ లోకల్ జిల్లాల వాళ్ళు, వాళ్ళు వెంటనే వెళ్ళొచ్చు కాబట్టి వీకెండ్స్ అట్లా తీసుకురావచ్చు గానీ, బయట జిల్లాల నుంచి వారు రావట్లేదు ఎవరు కూడా. సో, దానివల్ల పైగా మనం అక్కడ ఒక ఆడిటోరియంలో చేస్తున్నాము. ఫెసిలిటీ వైస్‌గానన్నీ మనకి మన యజ్ఞాలు, యాగాలు ఎక్కడైతే మనం కడతాలు చేస్తామో, మనదైన ఒక ఓన్ ప్రెమిసెస్‌లో చేస్తాం కాబట్టి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫెసిలిటీస్ మనకక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ మనం ఒక విడిగా హాల్ తీయాలి. మెయిన్ పిల్లలు ఎక్కువ మంది రావట్లేదు కాబట్టి, మనం ఈసారి ఏమీ కూడా ఇక్కడ చేయట్లేదు. బట్ యూత్‌కి మంచి ఒక డే ఉంది. ఆ హుహు. డేలో వాళ్ళదే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి, ఆ రకంగా పిల్లలు వచ్చినా కూడా చాలా బెనిఫిట్ పొందొచ్చు మనం. ఓకే. మేడం మీరు పత్రి సార్‌తో ఒక ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేశారు గదా! పీఎంసీలో గూడా డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంత సేవ చేస్తున్నారు గదా! పత్రి సార్‌తో మీ అనుభవాలు మేడం? సో, నేను చిన్నప్పుడే ధ్యానంలోకి రావడం వల్ల నాకొక గొప్ప అదృష్టము. సార్ వైజాగ్ ఫ్రీక్వెంట్‌గా రావడం, మా ఇంట్లో జీకే గారి ఇంట్లో ఉండడము ఇట్లా అంతా. సో, ఆయన ఫ్రెండ్లీనెస్ మెయిన్. ఏదైతే ఆయన మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, గాడ్స్ అంటారో, ఆ ఫ్రెండ్లీనెస్ ఖచ్చితంగా ఆయన జీవించి చూపిచ్చేవాళ్ళు. సో, అంతవరకు మాకు చిన్నప్పుడే చాలామంది గురువుల దగ్గరికి తీసుకెళ్ళడం అలా గాని, గురువు దగ్గరికెళ్ళాలంటే ఆ లైన్ ఎక్కడి నుంచో దూరం నుంచి ఎళ్ళాలి ఇలా అంతా. సో, సారొచ్చి మన ఇంట్లోనే ఫుడ్ వండి పెట్టడము, ఎలా తినాలి, ఏం తినాలి అని చెప్పడము, అది నాకు చాలా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ నాకు ఆ యూత్ టైమ్‌లో అంతలాగా మన సొసైటీ నచ్చడానికి రీజన్ సారిచ్చే ఫ్రీడమ్. అద్భుతంగా నేను పలానాది చేయాలనుకుంటున్నాను అంటే, యెస్ యూ ఆర్ ద బాస్ అని ఆయన ఎంతో స్వేచ్ఛనిచ్చేవాళ్ళు. ఎంతో అవసరమైతే తప్ప ఒక సలహా కూడా సార్ చెప్పేవాళ్ళు. అంటే బిలీవ్ చేసేవాళ్ళు. మనలో ఉన్న ఆ కెపాసిటీని, ఆ మాస్టరీని, ఆ గాడ్‌హుడ్, ఆ దైవత్వాన్ని ఆయన అద్భుతంగా మాటల్లో చెప్పడమే కాదు నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు. దానివల్ల మరింత రెస్పాన్సిబిలిటీతో మనం ఆ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. అండ్ ట్రెక్కింగ్స్ నేను ఆ 96, 97, 98 ట్రెక్కింగ్స్ అన్నీ వెళ్ళడం వల్ల తక్కువ మంది అప్పుడు. సో, పాల్ గారు గాని, పత్రి సార్ గాని ఎక్కడికక్కడ ఆపి మంచిగా చెప్పడం. ఓవర్ నైట్
మంచిగా అక్కడ క్యాంప్ ఫైర్స్ అవి వేసి అక్కడ ఎంతో డిస్కషన్స్ జరిగేది. అండ్ పత్రి సార్ ఒక పువ్వుతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆకుతో ఎలా మాట్లాడాలి అనేది ఒక ట్రెక్కింగ్‌లో స్వయంగా నాకు నేర్పించారు. ఉదయాన్నే నేను నేచర్ కాల్‌కి వెళ్తుంటే సార్ అక్కడ పువ్వులతోటి మాట్లాడుతున్నారు. ఏంటి అన్నట్టు చూస్తే, "మీరు మాట్లాడతారా? మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు" అని. సో, ఇలాంటివన్నీ మనకు ముందు తెలీదు. నేచర్‌తో ఎలా కనెక్ట్ అవ్వాలి ఇలా. సో, అలాంటి అనుభూతులన్నీ సారే స్వయంగా నేర్పించడం అనేది జరిగింది. సో, సార్‌తో నాకున్న ఎక్స్‌పీరియన్సెస్‌లో ద బెస్ట్ అయితే ట్రెక్కింగ్స్‌లోని. అండ్ నేను బాల్ వికాస్ ఫౌండర్‌గా స్టార్ట్ చేసిన తర్వాత మరింత సమయం వారితో గడపడానికి నాకు అవకాశం, యజ్ఞానికి నేను 10 రోజులు, 20 రోజులు ముందే వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ టైం వారితో గడపడం గాని, అండ్ పని చేసేవాళ్ళు సార్ దగ్గర భయం ఉండదు. మనం ఏదైనా అడిగి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. సార్ కూడా అంతే ఓపికగా చెప్పేవాళ్ళు. మన ప్రశ్న పరిప్రశ్న అయితే ఆయన చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. యెస్ మేడం. వండర్‌ఫుల్ మేడం. అద్భుతమైన అనుభవాలున్నాయి పత్రి సార్ తోటి. మనం సేవ చేసేటప్పుడు గూడా మనకు ఎనర్జీస్ ఒస్తాయి. మీరిప్పుడు మీకు అసలు మీ టైంని మీ పక్కన పెట్టేసి, మీ కుటుంబాన్ని పక్కన పెట్టి ఎంతో సేవ చేస్తున్నారు. అప్పుడు మీరు ఎంతో శక్తిని పొందుతున్నారు. అంటే ధ్యానం చేస్తేనే గాదు, మనం సేవ చేయడం ద్వారా గూడా మనము శక్తిని పొందుతాము. అలాగే ఈ ప్రపంచ ధ్యాన మహాయజ్ఞంలో అందరూ పాల్గొంటున్నారు గదా! అంటే మీ మాటల్లో ప్రేక్షకులకి ఏదైనా యెస్ సందేశం మ్యామ్. ఇవ్వండి. ఒకటే మేడం. మేమందరం ఎంతో అనుభూతి పొందాం. కొన్ని లక్షల మంది ధ్యాన మహాయజ్ఞాలు అటెండ్ అయ్యి, వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు వారు చూసారు. సో, జనం అందరూ కూడా చక్కగా రావాలి. ఎవరికి వీలు కుదిరినా వారందరూ కూడా ఈ యజ్ఞానికొచ్చి, ఈ 6 గంటల ధ్యానంలో వారు పార్టిసిపేట్ చేయాలి. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా చూసాం. ధ్యానానికే ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కల్చరల్‌కున్నా లేకపోయినా ధ్యానం టైంకి 2:40కి, 2:30కెళ్తే కూడా మనకు నిండిపోయేది ఎక్కడా కూడా. ఈవెన్ సీనియర్ మాస్టర్స్ వాళ్ళకి రెస్పెక్ట్‌తో మనం ముందు చైర్ ఇస్తామంటే గూడా, అమ్మో! అసలు మనం కూడా పద్ధతిగా వెళ్ళిపోవాలి అక్కడ ఫిల్ అవుతున్నాయి అంటే, అంత బెనిఫిట్స్ పొంది చక్కగా వచ్చారు. సో, ఈసారి కూడా అందరూ రావాలి. ఆ యజ్ఞ ఫలాన్ని వాళ్ళు కూడా స్వీకరించాలి. వారి ఎనర్జీని కూడా ఈ ప్రపంచ శాంతికై జోడించాలి. అందరూ చాలామంది బస్సులు పెట్టుకుంటున్నారు. ఒక మొత్తం ట్రైన్‌లు వాళ్ళు బుక్ చేసుకొని రావడం జరుగుతా ఉంది. సో, వారందరూ వచ్చి మనందరం కలిపి సామూహికంగా ఈ ధ్యానం చేసి, ఆ ప్రపంచ శాంతికై మనం ఒక చక్కటి సంకల్పం చేసి ఎంజాయ్ చేద్దాము. సో, అందరూ కూడా రావాలి యజ్ఞానికి. ఆ అనుభూతిని పొంది ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళాలి మేడం. థ్యాంక్ యూ మేడం. యెస్ థ్యాంక్ యూ మేడం. సో మచ్. చూసారుగా మేడం ఎంతో తన మాటల్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్న ఆ కార్యక్రమానికి ఎంతో సేవ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడానికి ఆ పుణ్యక్షేత్రానికొచ్చి ఎంతో శక్తిని పొందాలి. అక్కడ గురువులు చెప్పే సందేశాన్ని పొంది వారి జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చుకోవాలి. ముందుగా చిన్న పిల్లలకి ధ్యానం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే యూత్‌కి గావాలి. పిల్లలతో పాటు యూత్ గూడా ఈ ధ్యాన మార్గంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ.